తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాడూరి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది ఉద్యమకారులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో మద్దతుగా ఓటు వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమం అమరవీరుల త్యాగాల పట్ల గౌరవం లేదని వ్యక్తిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సిద్దిపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో డీసీసీ కార్యదర్శి వంగరి నాగరాజుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ 2-3 రోజుల నుండి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు మరి తెలంగాణ ప్రజానీకం పైన, తెలంగాణ రాష్ట్ర నాయకులపైన చేస్తున్నటువంటి అభియోగాలు, తెలంగాణ నవనిర్మాణం పేరిట ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ రోజు ఉందో ఆ రోజు నాడే నీకు తెలంగాణ గుర్తొచ్చిందా నవనిర్మాణం చేస్తానని? మరి ఈరోజు మేము నీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు మేము ఆంధ్ర పాలకుల ఆధ్వర్యంలో మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం బతికింది. మరి మీరు చేసినటువంటి పాలన మాకు తెలుసు. అందుగురించి మేము వెనుకబడిపోయామనే ఉద్దేశంతో మరి మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవసరమని మరి 1200 మంది అమరులైన తర్వాత మాకు సిద్ధించినటువంటి తెలంగాణను మళ్ళీ ఆంధ్ర పాలకులు కుట్ర పన్నుతూ మరి తెలంగాణ ఏ విధంగా పాలించాలి అని చెప్పి రాక్షసుల్లాగా ఈరోజు తెలంగాణలో వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసం మరి ఇటువంటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మరి ఇంకొక మాట అన్నాడు, తెలంగాణ ప్రజల దృష్టి వల్లనే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని. నీ కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి, నీ రాష్ట్రానికి రాజధాని లేదు, నువ్వు వెళ్ళి ఆంధ్రాలో నీ నవనిర్మాణం చేసుకో, మా తెలంగాణకు మీ ఆంధ్ర రాష్ట్ర నాయకుల అవసరం లేదు, మాకు శక్తివంతమైనటువంటి నాయకులు మా తెలంగాణకు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నిన్న మా పొన్నం ప్రభాకర్ గారి ఇంటిపైన కొంతమంది జనసేన కార్యకర్తలు దాడి చేశారని తెలుస్తుంది. మీరు ఈ విధంగా మీరు దాడులకు ప్రోత్సహించినట్టుగైతే మరి ప్రతి దాడులు ఏ విధంగా చేయాలనేది, మా తెలంగాణ ప్రాంతాన్ని, మా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మేము కాపాడుకోవాలో మాకు తెలుసు. మేము అనుకుంటే నువ్వు పర్టికులర్గా తెలంగాణ తిరగలేవని చెప్పి హెచ్చరించడం కూడా జరుగుతున్నది.